ఆయన పిల్లలుగా మనకైనా ప్రభు మనసు తెలుసా అన్నప్పుడు ఆయన 66 పుస్తకాలలో వ్రాసిందేంటో తెలుసా? సుమారు 40 నుండి 42 మంది ప్రవక్తల చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన వ్రాయించింది తన మనస్సు. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ లేఖ. అది స్వర్గలేఖ. స్వర్గమందు నీ తండ్రి ఉండి నిన్ను ప్రేమించి నీ కొరకు వ్రాసిన ఒక లవ్ లెటర్. నిన్ను ప్రేమిస్తే ఒక గులాబీ ఇవ్వగలడు, నిన్ను ప్రేమిస్తే ఏదో ఒక పువ్వు ఇవ్వగలడు, బొకే ఇవ్వగలడు. కానీ నిన్ను ప్రేమించిన ఆ దేవుడు ఇదిగో 66 పుస్తకాలలో తన మనస్సును చెప్పాడు. నా మనస్సు ఏంటో మీకు తెలుసా? తెలీదు. మీ మనస్సులేమో నాకు తెలుసా? తెలీదు. కానీ పరలోకమందున్న తండ్రి తన మనస్సు 6 అడుగుల ఆకారములో ఉన్న నీకు నాకు తెలియజేయాలనుకున్నాడు. మనస్సు నిండా ఎవరున్నారు అంటే నువ్వే ఉన్నావంటున్నాడు. ఒకడు పాట కట్టాడు, ఏంటో తెలుసండి? మనసంతా నువ్వే. ఎవరిని అంటున్నాడు? అమ్మాయిని అంటున్నాడు. నిజంగా మనుషులను గురించి మనం ఆలోచిస్తే ఇలాంటి స్వార్థపరులే. కానీ దేవుని మదిలో, ఆయన మనస్సులో ఉన్నది ఎవరు తెలుసండి? నువ్వే. ఆ దేవుని మదిలో